ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 24 సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఎంబీబీఎస్, డిబిఎన్, ఎంబీబీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 4th స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 18th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3,000 రూపాయల చొప్పున ఈ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 2,400 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. పీడబ్ల్యూలకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ బ్యాంక్ నుంచి 171 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో విభాగాలు మనకి ఇక్కడ వేరియస్ అనేవి మనకు మెన్షన్ చేశారు. క్రెడిట్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కోఆపరేటివ్ క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో సిఏ, సిడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ ఆర్ బీటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి, డిగ్రీ లేదంటే ఎంబీఏ, ఎంఎంఎస్ లేదంటే పీజీ, డిబిఎం లేదంటే ఎల్ఎల్బితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 23 నుంచి 36 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దీని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1,000 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 175 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 13th లోపు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కెనరా బ్యాంక్ నుంచి 2025-26 సంవత్సరానికి కాను గ్రాడ్యుయేట్ అపరెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 3,500 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎస్సీ విభాగంలో 557, ఎస్టీ విభాగంలో 227, ఓబీసీకి సంబంధించి 845, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 337, యూఆర్కి సంబంధించి 1,534 ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. ఇలాగ కేటగిరీ వైజ్గా. అదేవిధంగా స్టేట్ వైజ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 242, తెలంగాణలో 132, కర్ణాటకలో 591, తమిళనాడులో 394 ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ అనేది కూడాను 2022 నుంచి 25 మధ్యలో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఇక్కడ డేట్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ మధ్య ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 సంవత్సరం అనేది ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి 15,000 రూపాయల చొప్పున వీళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక అనేది 12వ తరగతి లేదంటే డిప్లొమా మార్కులు బేస్ చేసుకొని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషను, ఇట్లాగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది కదా. సో వాటిని ఆధారంగా చేసుకొని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్తో కూడా కలిపి వీళ్ళని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 12 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 610 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే బీఈ, బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్, సిఎస్, ఎలక్ట్రికల్లో
కంప్లీట్ చేసి ఉండాలి. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 7th లోపు అప్లై చేసుకోవాలన్నమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ బ్యాంక్ నుంచి 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలు అనేవి ఐటీ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అనలిస్ట్, సిఏ మొదలైనటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 13th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.